అలా యూఎస్ కొన్ని రీజన్స్ వల్ల నేను అప్డేట్స్ అయితే ఇవ్వలేకపోయాను స్వయంభూ కనకదుర్గమ్మ తల్లి గురించి. ఈ ఇయర్ విగ్రహం అండి, చూసారు కదా ఎంత బాగుందో అమ్మవారి విగ్రహం. కిందే పెడతారండి విగ్రహాన్ని, కింద అమ్మవారు ఉంటారు, పైన కూడా స్వయంభూ అమ్మవారు ఉంటారు. ఫస్ట్ డే నుంచి టెంపుల్కి అయితే వెళ్ళలేదు, వెళ్ళుంటే మీకు అయితే అప్డేట్స్ ఇచ్చేదాన్ని. పైన విగ్రహం అండి చూపించాను కదా మీకు. నిన్న సరస్వతీదేవి పూజ జరిగింది, చాలా మంది అయితే కుంకుమ పూజలు చేసుకోవడానికి వచ్చారు. మేము వచ్చే టైంకి పిల్లలకైతే పూజలు అయిపోయినాయండి, లేకపోతే అవి కూడా మీకు చూపించేదాన్ని. వాళ్ళకి అయిపోయిన తర్వాత కొంతమంది కుంకుమ పూజలు అయితే చేసేసుకుంటున్నారు. ఇక్కడ అమ్మవారి ఫోటో ఇస్తారండి, కుంకుమ పూజ చేసుకునే ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఇలా రోజు శివలింగం అయితే వెలిగిస్తారు. పీటల మీద కూర్చునే వాళ్ళకి పూజ అయిపోయిందండి, వాళ్ళే వెలిగిస్తారు శివలింగంలో. కొంతమంది బయట వాళ్ళు కూడా వెలిగిస్తారు. సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి నవరత్న దీపాలు అయితే వెలిగిస్తారండి, నవరత్న హారతులు ఇస్తారు. ప్రతిరోజు ఇస్తారు దసరా అయ్యేంత వరకు. సూర్యహారతి, చంద్రహారతి, సర్పహారతి, సింహహారతి, గజహారతి, నక్షత్రహారతి, పంచహారతి, కుంభహారతి అండి. ఈ 9 హారతులు ఇస్తారు, నవరత్నాల హారతులు అంటారు. ఇవి దీపాలు వెలిగించడానికి కూడా చాలామంది పోటీ పడుతూ ఉంటారు ఆడవాళ్ళు. సాయంత్రం ఈ హారతి ఇచ్చేటప్పుడు చాలామంది అయితే వస్తారండి వెలిగించడానికి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మంగళహారతి ఇచ్చేసి ఈ నవరత్న హారతులు ముగించేస్తారు. ఎవ్రీడే అందరూ వస్తారండి వెలిగించడానికి, చాలా పోటీ పడుతూ ఉంటారు. మీకు ఇంకా అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. లాంగ్ వీడియోస్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి, ఫేస్బుక్, ఇన్స్టా లింక్స్ ఫాలో అవుతూ ఉండండి. ఇంకొన్ని అప్డేట్స్ అయితే మీకు తెలుస్తూ ఉంటాయి, రోజు నేను అందులో అప్డేట్ చేస్తున్నాను. రేపే కుంభాభిషేకం, ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. మీరు కూడా హారతి తీసుకోండి.